దక్షిణామూర్తి కింద అమ్మవారి కింద ఇట్లాంటి పాము పట్టుకొని ఒక అతను ఉంటాడు. అతను భక్తుడు. కాలం అనే సర్పాన్ని చేత పట్టుకున్నాడంటే మనకు వచ్చే సమస్యలు, కలికాలం వచ్చే సమస్యలను కాలసర్ప రూపంలో ఉంచి దాన్ని ఎందుకంటే అలా తల పైకెత్తుకొని ఉన్నాడంటే భక్తి ఉంది కాబట్టి, దేవుని నామస్మరణ దైవధ్యానం ఉంది కాబట్టి అతను తల ఎత్తుకొని ఆ కాలాన్ని సర్పాన్ని కూడా పట్టుకొని సమస్యలను పట్టుకునే శక్తి ఇచ్చినాడని స్వామి మనందరికీ ఇది గుర్తు. అలానే భక్తి ఉంటే భక్తి ఉండాలి, శక్తి ఉండాలి. మనకు ఎవరినైనా దేవుడని మాట మాట్లాడితే జాగ్రత్తగా మాట్లాడాలనేది కూడా ఉండాలి మైండ్లో. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఎవరైనా సాయం అడిగినా లేకునే ఇవ్వాలి. అది నేర్చుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో అందరం బాగుంటాం. ఇది స్వామి మనందరినీ సర్వదా సర్వత్రా సర్వవేళలా రక్షింపబడదాం.